మధ్యలో ఈ చిన్న లీగల్ తీర్పు ట్విస్ట్ అనమాట మనం మాట్లాడుకుందాం. సార్ కవితకి డోర్ క్లోజ్, పదవి నుంచి ఉద్వాసన అని ప్రచారం. అంటే తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఎన్నికలు దానికి ఆ ఈశ్వర్ కొప్పుల ఈశ్వర్ మాజీ మంత్రి సీనియర్ నాయకుడు ఆయన ఎన్నుకున్నారు. ఆ పదవి కవిత నిర్వహిస్తుండేవాళ్ళు చాలా కాలం పాటు. ఆమె ఆ హోదాలో నాన్న దగ్గరికి వచ్చి ముఖ్యమంత్రి కూడా అనుకోండి, వాళ్ళ జీతభత్యాలు వీటన్నిటి మీద మాట్లాడడం. అంతకుముందు కొంచెం కమ్యూనిస్టులు వాళ్ళు వాటి హయాంలో ఎక్కువ ట్రేడ్ యూనియన్స్ ఉంటూ ఉండేవి కదా. కొంత బీఆర్ఎస్ను అప్పుడు టీఆర్ఎస్ను పెంచడానికి ఈ అవకాశాన్ని వాడుకోవడం జరుగుతూ వచ్చింది. కానీ మొన్న ఆమె మీద కొన్ని కథనాలు వచ్చిన తర్వాత ఆమెను అక్కడి నుంచి దూరంగా పెట్టి ఈశ్వర్కు ఆ బాధ్యత అప్పగించారు. ఇప్పుడు ఆయన అధ్యక్షుడిగా అధికారికంగా ఎన్నుకున్నారు. సో కవితకు మళ్ళీ ఏదన్నా రికన్సిలేషన్, వీళ్ళు మళ్ళీ దగ్గర అవుతారు, ఈ విభేదాలు సమసిపోతాయేమో అని నమ్ముతున్న వాళ్లకు ఆ అవకాశం లేదు. కేసీఆర్ వన్స్ ఫర్ ఆల్ డోర్ క్లోజ్డ్. ఆమె మాట్లాడిన మాటలు, ఆమె చేసిన విమర్శలు రీత్యా ఆయన అయితే మళ్ళీ రాజీ పడే అవకాశం లేదు. ఎందుకంటే అంతకుముందు కూడా ఒక కథ వచ్చింది కదా, ఆ కొడుకు అమెరికా వెళ్తున్నాడని ఆయన ఆశీర్వాదాలు తీసుకోవడానికి వెళ్తే ఆయన అక్కడి నుంచే ఆయన ఆశీర్వదించారు, బిడ్డను మటుకు లోపలికి రానిమ్మన్నారు. ఇవేవో కథనాలు. నేను కుటుంబ విషయాల్లోకి ఎక్కువగా పోను, కానీ నడుస్తూ వచ్చా. ఇప్పుడు ఈ పదవిది కూడా అయిపోయింది. ఇది అయిన తర్వాత కంటిన్యూషన్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంది. కవిత ఒక లేఖ విడుదల చేశారు. కొంతమంది ఎవరైతే నా లేఖ బయటపెట్టి నన్ను దూరం చేశారో వాళ్ళే ఈ పదవి నుంచి కూడా దూరం చేశారు. ఈ పదవిలో కూడా వేరే వాళ్ళని ఎన్నుకొని నాకు అన్యాయం, నా స్థానం లేకుండా చేశారన్న పద్ధతిలో ఆమె మరింత ఆగ్రహం నిరసన తెలుపుతూ లేఖ విడుదల చేశారు. ఇవన్నీ దూరం పెంచేవే కానీ మళ్ళీ దగ్గర చేసే అవకాశం ఏం లేదు కదా. అయితే అధ్యక్ష పదవి లేదా పదవి లేకపోయినా నేను ఆ కార్మికుల కోసం పనిచేస్తాను, వాళ్ళ ఇంటింటికి వెళ్తానని కూడా ఆమె అన్నారు. కాబట్టి మిగతా కాంగ్రెస్తో బీజేపీతో సమస్య ఒకటైతే, కవిత బీఆర్ఎస్ నాయకుల్లో ఎవరైతే నా లేఖ లీక్ చేశారో, అది కూడా అంటే కేసీఆర్ దేవుడే కానీ చుట్టూ దయ్యాలను పెట్టుకున్నాడు అన్నారు కదా, ఆ దయ్యాలే ఈ అధ్యక్ష పదవి కూడా నాకు దూరం చేశారని కవిత తీవ్రమైన ఆరోపణతో తాజాగా కూడా లేఖ రాశారు. అది సార్ 130వ రాజ్యాంగ సవరణ